హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఈ వీకు ఫస్ట్ మీకు అందరికీ నిఫ్టీ గురించి మీకు నేను రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఎవ్రీ వీకు మండే ట్యూస్డేలోనే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. చూడండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బడ్జెట్ నుంచి ప్రీ బడ్జెట్ నుంచి చెప్తున్నాను. 30వ తారీఖు మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా 30వ తారీఖు మన టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్గా మెన్షన్ చేశాను. మార్కెట్ వచ్చి 21,785 స్పాట్ బ్రేక్ అయితే మార్కెట్ వచ్చి అప్ సైడ్ అని, టార్గెట్స్ కూడా 22,000 ఇచ్చాను. 22,000 వచ్చి టార్గెట్ కూడా టచ్ అయింది. 22,120 20 దాకా మార్కెట్ రీచ్ అయింది, మీ అందరికీ తెలుసు. మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ వచ్చి ఒక కరెక్షన్ తీసుకునింది. బట్ నేను చెప్తున్నాను, ఎవ్రీ పుల్ బ్యాక్ ఇస్ బై అని. అదేలాగనే ఈ వీక్ కూడా వండర్ఫుల్గా మార్కెట్ పుల్ బ్యాక్ అయ్యింది. మళ్ళీ కొన్నారు, మళ్ళీ వెళ్తుంది. చూడండి, ఎప్పుడైనా ఒక ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక పుల్ బ్యాక్ అనేది ఉంటుందండి. ఇది ఎందుకంటే ఆ మాట అంటున్నాను, జనరల్గా ఊరికే మీరే ఏదైనా సింపుల్ అండి, కాన్సెప్ట్ ఒకటే అండి. మనం డ్రైవ్ చేస్తున్నాము, కంటిన్యూస్గా డ్రైవ్ చేయగలమా మీరు చెప్పండి? ఒక రెస్ట్ తీసుకుంటాం, ఒక న్యాప్ వేస్తాం ఎక్కడన్నా బండి ఆపేసి. అలాగే మార్కెట్ కూడా ఒక అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ అనేది జరుగుతుంది. ఆ కరెక్షన్లో మార్కెట్లో చాలామంది లాక్ అవుతారు, భయపడతారు. ఏంటి, ఎందుకని కరెక్ట్ అవుతుంది? ఎప్పుడు వెళ్తూనే ఉంటుందా? ఉండదు కదా. అందుకని కొంతమంది పుల్ బ్యాక్ ట్రేడ్ చేస్తారు. పుల్ బ్యాక్లో కొనుక్కుందాము, మార్కెట్ అప్పులో ఉంది, అది కూడా వండర్ఫుల్లే. అయితే చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉండాలి. ఎక్కడ పుల్ బ్యాక్ అవుతుంది, ఎక్కడ పుల్ బ్యాక్ అయితే ఎక్కడ మనం ఎంట్రీ అవ్వాలి, ఇవన్నీ వచ్చి వేరే సబ్జెక్ట్ చెప్తున్నాం. కాబట్టి మార్కెట్ వచ్చి ఇప్పుడు అట్ ప్రజెంట్ వండర్ఫుల్ అప్ ట్రెండ్లోనే ఉంది. ఎనీ డౌన్ ట్రెండ్ వచ్చిందంటే డెఫినెట్గా మనము మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము, గురుప్రసాద్ అకాడమీ మన యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాము, మన జీ తెలుగు న్యూస్లో కూడా మనం రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాము. కాబట్టి కీప్ ఆన్ వాచింగ్, మీకు డెఫినెట్గా మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తూనే ఉంటుంది. అది తర్వాత ఇప్పుడు ఈ వీక్ వచ్చి ఒక మిక్స్డ్గా ఇస్తాను, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అన్నీ కలిపి. ఫస్ట్ ఇప్పుడు లాంగ్ టర్మ్ చెప్తాను. బరక్ వ్యాలీ చూడండి, బరక్ వ్యాలీ ఈ స్టాక్ వచ్చి బీవీసీఎల్. చూడండి, బీవీసీఎల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 72 రూపాయలు ఉంది. అయితే మీరు ఏం చేస్తారంటే ఈ స్టాక్ని ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఒక 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ స్టాక్లో మనము ఒక 6,000 రూపాయలు పెట్టుబడి పెడదాం. అంటే ఒక 60% పెడదాం, 100% మొత్తం ఒక 60%. అంటే 72 రూపాయల్లో ఒక 60% పెట్టుబడి పెడదాము. వన్స్ ఇప్పుడు పెట్టుబడి పెట్టేద్దాం 72 రూపాయలు. ఏదైనా డిప్ వస్తే, మళ్ళీ ఏదైనా కరెక్షన్ వస్తే స్టాక్లో, అప్పుడు మనము 58 రూపాయలు 60 రూపాయలు రేంజ్లో అక్కడ బ్యాలెన్స్ 40% కొనుక్కోండి. తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి, మొదటి టార్గెట్ వచ్చి 98 రూపాయలు మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 137 రూపాయలు 60 పైసలు. మూడో టార్గెట్ వచ్చి 200 రూపాయలు 65 పైసలు. తర్వాత దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 33 రూపాయలు స్టాప్ లాసు. అట్లేదంటే 21 రూపీస్. మనకి ఏది సూటబుల్గా ఉందో అది మనం పెట్టుకోవచ్చు. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్ని మనము ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో 72 రూపాయలకి ఒక 60% మనం బై చేసుకోవచ్చు. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా
420 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. అది తర్వాత వచ్చి చూడండి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము 22వ వర్క్షాప్ చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుకుంటున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి అంటే లైఫ్ లాంగ్ ఎవరిని డిపెండ్ అవ్వకుండా ఒక 2 స్ట్రాటజీస్ మీరు నేర్చుకోవచ్చు. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే, ఇంకోటి వచ్చి బాటమ్స్. ఎగ్జాక్ట్గా బాటంలో ఈక్విటీ ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది ఒక 2 సబ్జెక్ట్ చెప్పిస్తున్నాము. ఆల్రెడీ 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి లిమిటెడ్ సీట్సే. ఇది ముందుగానే బుక్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి కొద్ది ప్రీ వర్క్ ఉంటుంది. అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడికి రావాలి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా బుకింగ్ చేసుకోండి. లిమిటెడ్ సీట్సే, 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అది ఏప్రిల్ 13, 14 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి, ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ శివా టెక్స్. చూడండి, శివా టెక్స్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 167 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది వచ్చి ఒక 40 to 60 డేస్కి బాయ్ ఓన్లీ అబోవ్ 202 రూపాయల పైనే ఈ స్టాక్ కొనాలి. చూడండి, 167 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు. బాయ్ ఓన్లీ అబోవ్ 202 రూపాయల పైనే ఈ స్టాక్ని కొనాలి. తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 330 రూపాయలు మొదటి టార్గెట్. తర్వాత రెండో టార్గెట్ వచ్చి 399 రూపాయలు 90 పైసలు. మూడో టార్గెట్ వచ్చి 588 రూపాయలు 70 పైసలు. స్టాప్ లాస్ వచ్చి 108 రూపాయలు స్టాప్ లాస్ శివా టెక్స్. ఇది కూడా 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దాదాపు 242 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. అది చూడండి, ఒకటి లాంగ్ టర్మ్ చెప్పున్నాను, ఇంకోటి వచ్చి షార్ట్ టర్మ్ చెప్పున్నాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత టైం ఫ్రేమ్ వచ్చి చాలా ఇంపార్టెంట్. ఆ టైం లోపు మనం ఓర్పుగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇక మీకు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.